న్యూస్ చూస్తున్నాం. ఆధునిక సమాజంలో కుల దురాచారాలు కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో దళితులను కుల బహిష్కరణ చేశారు. ఆ గ్రామం ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో ఉంది. అయినా అంటరానితనం అమానుషం అక్కడి ప్రజల్ని వెంటాడుతూనే ఉంది. కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం కుదురుమాల్ల గ్రామంలో ఈ నెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా దళితులు ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో ఉన్న అగ్రకుల పెత్తందారులు ర్యాలీని అడ్డుకోవడమే కాక అంబేద్కర్ చిత్రపటాన్ని కూడా చింపివేశారు. ఇక అంతటితో ఆగకుండా దళితులను కులం పేరుతో దూషించారని ఈ నెల 15న దుద్యాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బాధితులు. ఎస్ఐ పట్టించుకోకపోవడంతో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 18న పోలీస్ స్టేషన్ కు వెళ్లి గట్టిగా ప్రశ్నించడంతో అగ్రకుల పెత్తందారులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు పోలీసులు. మా మీద కేసు పెడతారా అనే కోపంతో అగ్రకులాల వారు ఆ రోజు నుంచి దళితులను గ్రామ బహిష్కరణ చేశారు. ఇక ఆ రోజు నుంచి వాటర్ ప్యూరిఫైయర్ నుంచి మంచినీరు కూడా దళితులకు ఇవ్వడం లేదు. అగ్రకులస్తులు ఆటోలో ఎక్కించుకోవడం లేదు. కిరాణా షాపుల్లో సామాన్లు ఇవ్వడం లేదు. దేవాలయంలో ప్రవేశం లేదు. ఎవరైనా దళితుల గ్రామ బహిష్కరణకు అతిక్రమించి వారికి సహకరిస్తే 10,000 రూపాయలు జరిమానా విధిస్తామని తీర్మానించారు. అగ్రకుల పెత్తందారులపై ఎస్సీ ఎస్టీ కేసు కింద వెంటనే అరెస్టు చేయాలని, అగ్రకుల పెత్తందారులపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అరెస్టు చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సీఎం నియోజకవర్గంలోనే దళితులకు రక్షణ లేకుంటే రాష్ట్రంలో దళితులకు ఎలాంటి రక్షణ ఉంటుందని అన్నారు. గత వారం రోజులు కుదురుమాల్ల గ్రామంలో దళితులపై దౌర్జన్యం జరుగుతుంటే ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఎస్పీ గ్రామాన్ని సందర్శించలేదన్నారు ప్రజా సంఘాల నేతలు. ఇప్పటికైనా అగ్రకుల పెత్తందారులను వెంటనే అరెస్టు చేయాలని, దళితులను దేవాలయ ప్రవేశం కల్పించాలని దళిత ప్రజా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. లేకపోతే జిల్లా వ్యాప్తంగా దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఎన్ఎస్ నాయకులు చిన్ని కృష్ణ, ఎంఆర్పీఎస్ నాయకులు కొండ అశోక్, మల్కన్న తదితరులు పాల్గొన్నారు. ఇట్లాంటి ఆ ర్యాలీని అడ్డుకున్నదే కాకుండా వాళ్ళ మీనికి గలీజ్గా దుర్భాషలాడడం, మరి కులం పేరుతో దూషించిన ఆ వ్యక్తులపైన 15 తారీఖు నాడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, అక్కడున్న యువకులు పోయి కంప్లైంట్ ఇస్తే అక్కడున్న ఎస్ఐ గారు స్పందించకపోవడం, ఆ స్పందించనందుకే ప్రజా సంఘాలుగా మేమందరం పోయి ఎస్ఐ గారిని నిలదీస్తే 18 తారీఖు రోజు మరి కేసు కట్టడం జరిగింది, ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. ఎఫ్ఐఆర్ కట్టిన మరుసటి రోజు 19 తారీఖు నాడు మరి అక్కడున్న అగ్రకులాల వాళ్ళు అందరూ బీసీలు అందరూ ఏకమై మరి కొన్ని నియమ నిబంధనలను తీర్మానం చేసుకున్నారు. ఎస్సీలకు నీళ్ళు ఇవ్వద్దు, బీసీ వాడలనే వాటర్ ప్లాంట్ ఉంటుంది, ఆ వాటర్ ప్లాంట్ వాళ్ళకు కూడా మీరు నీళ్ళు ఇస్తే మీకు 10,000 జుర్మానేస్తాం, అక్కడ ఉన్న కారంపొడి మిషన్ వాళ్ళు కూడా ఒకవేళ కారంపొడి కొట్టినా మీకు 10,000 జుర్మానేస్తాం,
ఆటోలు కూడా బీసీలతోనే ఉంటాయి, ఆటోలలో కూడా ఎస్సీలను ఎక్కించుకొని పోతే మీకు 10,000 జుర్మానా ఇస్తామంటానని కొన్ని నియమ నిబంధనలు పెట్టి మరి ఈ ఎస్సీలను దళితులను మరి ఊరు బహిష్కరించిన వారిపైన ఎస్సీ ఎస్టీ యాక్ట్ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలంటానని ఆ రోజు ఆ తీర్మానం చేసుకున్నారంటే మాకు సమాచారం వెంబడే అక్కడున్న ఎస్ఐకి కానీ సిఐకి కానీ మేము సమాచారం అందించడం జరిగింది. సమాచారం అందించిన వెంబడే డిఎస్పీ గారు కూడా వచ్చి ఆ గ్రామాన్ని సందర్శించి అక్కడున్న వాళ్ళను మోటివేషన్ చేసి సిఐ ఆఫీస్లో అందరితోటి సమావేశమై మాట్లాడడం జరిగింది. అగ్రవర్ణాల వాళ్ళు వచ్చిండ్రు, మరి మేము కూడా పోయినాం. అందరితో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ సఖ్యతతోటి అందరం కలిసిమెలిసి ఉందాం, దేవాలయాలకు ప్రవేశం కల్పిస్తాం మేము అంటనని మాటిచ్చిన పెద్ద మనుషులు మరి అందరూ ఆ రోజు 21 తారీఖు రోజు మొత్తం మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత 22 తారీఖు నిన్న మరి మా వాళ్ళందరూ ముక్కుమ్మడిగా దేవాలయాల ప్రవేశం చేస్తామంటారంటే ఉదయమే మాకు ఎస్ఐ కానీ సిఐ కానీ ఫోన్ చేయడం జరిగింది. మా వాళ్ళు పోయి ఖచ్చితంగా దేవాలయాల ప్రవేశాలకి వెళ్తున్నారంటని చెప్తే అక్కడ పోయినరు. 4 ఎస్ఐలు ఉన్నారు, సిఐ గారు కూడా ఉన్నారు. వాళ్ళ సమక్షంలోనే అక్కడున్న బీసీ వర్గాలు మరి మొత్తం మహిళలనంతా గుళ్ళ ముందల కూర్చోబెట్టి గుళ్ళకు తాళాలు వేసుకొని కారం పొడి పట్టుకొని కూర్చున్నారు. మరి ఒకవేళ ఎస్సీలు కానీ దళితులు మహిళలు కానీ ఎవరైనా వస్తే కారం పొడి చల్లి వాళ్ళను చంపే ప్రయత్నం చేసిండ్రు. కాబట్టి ఆ గ్రామ మరి ఎవరైతే ఆ దేవాలయాల ప్రవేశాలకు కానీ మరి ఆ ఇప్పుడు నీళ్ళు ఇయ్యనోళ్ళకు కానీ మరి కారం పొడి కొట్టకుండా మరి ఆ ఆటోలలో ఎక్కించుకోకుండా పేషెంట్లను కూడా ఆటోలలో కూడా ఎక్కించుకోలేని మరి వాళ్ళ వీటికి దాడికి ఉసిగొల్పడం అట్లాంటి ఆ ర్యాలీని అడ్డుకొని